మరి 90 కోట్లు ఎక్కడ? 92 కిలోమీటర్లు మీరు చెప్పిన లెక్కలు ఎవరు ఇచ్చారు? ఇది అధికారికంగా ప్రభుత్వ లెక్కలు. నేను చెప్పేది కేవలం 2023 వరకే. ఇన్ని అబద్ధాలా? ఇంత అవాస్తవాలా? అసలు మీకు లెక్కలు ఎవరు ఇచ్చారు? దీని గురించి పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ గిరిజన ప్రాంతంలో చేసినటువంటి రోడ్ల కనెక్టివిటీ మీద మీరు చేసినటువంటి ఆ యొక్క మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉంది. చర్చకు సిద్ధమా? ఎక్కడైనా కూడా, ఏ ప్రాంతంలో అయినా కూడాను ఈ గిరిజన ప్రాంతాల్లో సంబంధించినటువంటిది రోడ్లు ఎవరి హయాంలో ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు 90 కిలోమీటర్లా, లేకపోతే నేను చెప్పినట్టు 1128.89 కిలోమీటర్లా అనేది బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు నిన్న కాదయ్యా, నిన్న ఏదో ఎలా ఉందంటే కనుక ఆ సినిమా షో అంతా ఆ వీడియో పూర్తిగా విన్నోళ్ళకి మాత్రమే అర్థమవుతా ఉంది. ఏంటంటే టెండర్లు కాల్ చేశాము, 1 వీక్లో టెండర్లు ఫైనల్ అవుతాయట, వర్కులు మొదలు పెడతాదట. కానీ ఈయన బిల్డప్ చూస్తే కనుక రోడ్లన్నీ పూర్తి అయిపోయి రోడ్ల మీద జన ఆవాసం అంతా కూడా తిరుగుతూ ఉన్నట్టు ఆ బిల్డప్లు. ఎందుకు ఇంత అవాస్తవాలు? ఎలక్షన్ టైంలో మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు, పోటీ పడ్డారు, తండ్రా కొడుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేసి. ఆ ముగ్గురులో ఒక్కొక్క ప్రాంతంలో మొదటి ప్రైజ్ వస్తూ ఉంది. ఈ రోజు వీళ్ళిద్దరిది కాదని చెప్పిచ్చేసి నాకే మొదటి ప్రైజ్ రావాలనేటువంటిది పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదో డోలీ వ్యవస్థ లేకుండా చేస్తాం అది ఇది రోడ్లు అన్నారు కదా. 2014-19 అంతకుముందు మీ యొక్క పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఒక్క ప్రాంతంలో అయినా కూడాను డోలీ వ్యవస్థ లేకుండా వాళ్ళకి అంబులెన్స్ వ్యవస్థ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ వేశారా? మేము చెప్తానని ఛాలెంజ్ చేసేసి అంబులెన్స్ వ్యవస్థ అయితేమి, హాస్పిటల్ నెట్వర్క్ అయితేనేమి, అవి కాకుండా 2 వీలర్ అంబులెన్సులు కూడా గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 2 వీలర్స్ అంబులెన్స్ ఏర్పాటు చేసేసి చిన్న రోడ్ల నుంచి ఎంబడే ఆ గిరిజన వాసులకి వైద్యం అందాలి, వెళ్ళాలి హాస్పిటల్స్కి అనేటువంటి ఉద్దేశంతో 2 వీలర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ROR రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆ యొక్క ల్యాండ్ పట్టాలకు సంబంధించినటువంటిది వాళ్ళకు గిరిజన బిడ్డలకి అందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది, సత్ఫలితాలు ఇచ్చింది. అదేవిధంగా 2014-19 మీరు తీసుకున్నట్లయితే కనీసం గిరిజనులకు కానీ మైనారిటీలకు కానీ మంత్రి పదవి కూడా లేకుండా చేశారే. GCC ఉంది, గిరిజన కార్పొరేషన్ అనేటువంటి కోఆపరేటివ్ సొసైటీ, దానికి కూడా చైర్మన్ కూడా నియమించకుండా ఆ ప్రాంతం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో లేదా ఆ యొక్క గిరిజనులు ఎక్కడ అభివృద్ధి చెందుతారో అనే ఉద్దేశంతో అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము జగన్ సర్కార్ ఏ విధంగా చేసింది లెక్కలతో సహా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. దీనికి ఎవరైనా సరే బహిరంగ చర్చకి సిద్ధమా అనేటువంటిది మరోసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం.